కిడ్నాప్ చేసి జంటను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇక బాలుడు కిడ్నాప్ అయిన 3 గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించారు. భిక్షాటన చేసేందుకు 2 ఏళ్ల బాబును నిందితులు కిడ్నాప్ చేశారని ఏఎస్పీ చైతన్య చెప్పారు. బిక్కనూరుకు చెందిన మక్కాల అనే వ్యక్తి భార్య పిల్లలతో కామారెడ్డిలో భిక్షాటన చేస్తుంటాడని, రోడ్డు పక్కన నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి లేచి చూసేసరికి తమ కుమారుడు హర్షిత్ కనిపించకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. అయితే సిఐ ఎస్ఐలు బృందాలుగా సీసీ కెమెరాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టి బాబును గుర్తించామన్నారు. కిడ్నాప్ చేసిన రాజు, శారద అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లుగా ఏఎస్పీ తెలిపారు. ఇక 3 గంటల్లో బాబు కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులను ఏఎస్పీ అభినందించారు. పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ బాబు హర్షిత్ అని 2 years అబ్బాయి. సో నిన్న నైట్ వీళ్ళు సిరిసిల్ల రోడ్ దగ్గర ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర పడుకున్నారు అండ్ మార్నింగ్ లేచి చూసేసరికి బాబు లేదు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. సో 8:30 కంప్లైంట్ ఇచ్చారు అండ్ వెంటనే ఎస్పీ సార్ ఆర్డర్స్ ప్రకారం మేము 3 teams ని ఫామ్ చేయడం జరిగింది. సో ఆ బాబుని ఎవరికి అమ్మేస్తారు అని చెప్పేసి ఇంకా వెంటనే రెస్పాండ్ అయ్యి సో దగ్గరలో ఉన్న CCTVs అన్ని చెక్ చేయడం జరిగింది అండ్ లోకల్ వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరిగింది. సో CCTV ఫుటేజ్ ప్రకారం ఒక లేడీ అండ్ ఒక మ్యాన్ ఇద్దరు కలిసి ఆ బాబుని తీసుకెళ్తున్నట్టు తెలిసింది. ఒక తర్వాత ఫర్దర్ గా ఎంక్వైరీ చేస్తే ఇంకా ఫైనల్లీ పల్లపు రాజు అండ్ పల్లపు శారద అని చెప్పేసి వీళ్ళిద్దరు ఆ బాబుని నిన్న రాత్రి తీసుకెళ్లారు అండ్ భిక్షాటన కోసం వాడుతున్నట్టు తెలిసింది. సో మార్నింగ్ రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళు పెట్టారు. సో విత్ ఇన్ 3 hours పోలీసులు రెస్పాండ్ అయ్యి వెంటనే బాబుని పట్టుకోవడం జరిగింది. అండ్ మెయిన్లీ